మహాకనికరం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి శుభనామంలో మీకు అందరికీ వందనం తెలియజేస్తున్నాను. బేతనీ సంఘం తరపున, బేతనీ ఫ్యామిలీ మినిస్ట్రీ తరపున మీకు అందరికీ మా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకై మన హృదయాలను దేవునికి అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన తండ్రి, మీకు వందనాలనైనా ఈ శ్రేష్టమైన సమయంలో దీనదాసునైన నేను మీ వాక్యం బోధిస్తూ ఉండగా మాతో మాట్లాడండి. మీ చిత్తమును గుర్తించి ప్రభా మీ కొందనాలు మీ దృష్టికి అనుకూలమైన జయ జీవితము జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వీటిలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దృష్టిలో నీ స్థానం ఏమిటి? చాలాసార్లు మనం అనుకుంటాం, మన గురించి మనకి చాలా అవగాహన ఉంటుంది, మన గురించి మనకు చాలా అతిశయం ఉంటుంది. నేను ఇది, నేను అది అనే సంగతిని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నారు? ప్రభువు నీ గురించి ఆయన ఏమని సాక్ష్యం ఇవ్వగలరు? ఇది ఖచ్చితమైన ప్రశ్న. ఒకవేళ నీ స్నేహితులు నీ గురించి చాలా విషయాలు చెప్పొచ్చు, నీ బంధువులు, నీ కొలీగ్స్, ఇలా నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు నేను గురించి చాలా విషయాలు చెప్పొచ్చు. అని నిజము అవ్వచ్చు, కాకపోవచ్చు. నిజం అవ్వడం వల్ల నీకేమన్నా వ్యక్తిగత లాభాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవాది దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన ప్రభువారు నీ కొరకు ఏమనుకుంటున్నారు? ఇది నీ వ్యక్తిగత సాక్ష్యమై ఉండాలి. దీన్ని నీ గురించి ఆలోచించేద్దాం. దీనిలో పరిశుద్ధ లేఖనాల నుండి కొందరు భక్తుల యొక్క జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తూ దేవాది దేవుడు నా హృదయం నుంచి తలంపులను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆదికాండము 7వ అధ్యాయము మనం చూసినట్లయితే మొదటి వచనము 2వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే నోవాహుని గురించి చెప్పబడినటువంటి శ్రేష్టమైన మాటలు చూస్తూ ఉన్నాం. నోవాహు గురించి చెప్పబడిన ఈ మాటలు చూసినట్లయితే మొదటి వచనంలో ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక, నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఎంత అద్భుతమైన మాట! ఈ తరములో నోవాహు, ఈ తరములో నీవే నా దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డావు కనుక ఏం చేయాలి? ప్రతి జంతువు నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. నీవు నా దృష్టిలో నీతిమంతుడుగా కనబడ్డావు కనుక నేను అదే మాట్లాడుతున్నాను. దేవుని దృష్టిలో నీ స్థానం ఏంటి? ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటున్నాం, మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో మేము ఆశించినట్లుగా ఫలింపు దొరకట్లేదని నువ్వు అనుకుంటున్నావా? నా ప్రశ్న నీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు నాకు ఈ ప్రతిఫలం రావట్లేదని నువ్వు అనుకుంటావేమో, అది నీకు ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మనుషులు వారి తెలివిని బట్టి, జ్ఞానమును బట్టి, వారుకున్న అవకాశాలను బట్టి వారు ఒకవేళ గొప్పవారుగా అవ్వచ్చు, గనులు అవ్వచ్చేమో, కానీ అది శాశ్వతమైన ఆశీర్వాదంగా నీకు ఉండకపోవచ్చు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆయన దృష్టిలో కనుక నీవు నిలవగలిగినట్లయితే, ఆయనకి ఇష్టమైన జీవితము జీవించడానికి నీవు ఇష్టపడగలిగినట్లయితే, నీకున్న ప్రమోషన్ ఏంటంటే నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించడం. ఆ దినం వాడలో ప్రవేశించడం అనే మాట ఒకవేళ వారికి అర్థం కాకపోవచ్చేమో, కానీ ఎందుకనగా అక్కడ రాబోతున్న ప్రళయమును గురించి వారికి అర్థం కాకపోవచ్చేమో, కానీ తర్వాత జరిగిన పరిణామాలు చూసినప్పుడు భూమంతా నాశనం అయిపోతే వారు మాత్రమే నివసించిన అనుభవము, వారు మాత్రమే రక్షింపబడిన అనుభవము, వారు మాత్రమే సజీవులుగా ఉండే అనుభవం ఎంత ఉన్నతమైన అనుభవము. కనుక నీవు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉండగలిగినట్లయితే, దేవుని బిడ్డలను గమనించాలి, దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడుగా ఉండగలిగినట్లయితే నీకు దేవుని యొక్క రక్షణ, కాపుదల, ఆదరణ, పోషణ, సంరక్షణ దొరుకుతుందన్న సంగతిని నేను గుర్తించవలసిన అవసరం ఉంది. రెండోదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అబ్రహామును గురించి దేవాది దేవుడు ఇస్తున్నటువంటి ఉన్నతమైన సాక్ష్యము. ఆదికాండము
22వ అధ్యాయం 12వ వచనంలో అప్పుడు ఆయన ఓ అబ్రహాం, ఆ చిన్నవాని మీద నీవు చెయ్యి వేయకుము, అతనేమియు చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకు వేయడానికి నువ్వు వెనుక తీయలేదు కనుక. ఎంత చక్కని సాక్ష్యము దేవాది దేవుడు అబ్రహాముని గురించి చెప్తున్నారు. నీకు ఒక్కగానొక కుమారుడైన వాణిని నాకు ఇవ్వడానికి నువ్వు వెనక తీయలేదు. ఇక్కడ విషయం ఏంటంటే, నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు తెలుస్తుంది. నీవు నాకు భయపడేవాడివి, పరిస్థితులకు భయపడవు నీవు. అయ్యో, ఈ వృద్ధాప్యం ముందు నాకు ఇంకా కుమారులు పుట్టరు, స్వాస్థ్యము లేదు, జ్యేష్ఠుడు లేడు, ఈ భయం నీకు లేదు. ఈరోజు ఎన్ని భయాలంటే, ప్రియమైన మీరు బాధపడద్దు, దయచేసి క్షమించాలి ఈ విషయం నేను మాట్లాడుతున్నందుకు. చాలామంది ఒక కుమార్తె పుట్టిందనుకోండి, రెండోసారి తన భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు వారు టెన్షన్ స్టార్ట్, మొదటి రోజు నుండే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అయ్యో, రెండోది కుమార్తె పుడుతుందేమో, జ్యేష్ఠుడు పుట్టడేమో, ఏమో మా వంశం ఏమైపోతుందో, వంశోద్ధారకుడు ఉండడేమో, పుత్రుడు ఎంత టెన్షన్. ఒకవేళ రెండోసారి కూడా అమ్మాయి పుడితే 3 ఆలోచన చూద్దాం ఎందుకైనా మంచిది, కొడుకు ఉండాలా. ఈ కొడుకు కావాలని ఎంతమంది కుమార్తెలు, కానీ చివరికి కొడుకు పుట్టకపోయేటప్పటికీ దుఃఖంలో మునిగిపోయిన కుటుంబాలన్నీ లేవు. దయచేసి క్షమించండి. దేవుని చిత్తము మన జీవితంలో ఏమైనదని అర్థం చేసుకోకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తుంటాయి. ఇక్కడ అబ్రహాము యొక్క వ్యక్తిగత జీవితం చూసినట్టు ఒక్కగానొక కుమారుడు, వృద్ధాప్యంలో చేర్చబడినవారు, అప్పటికే వృద్ధులైన వారికి పుట్టినటువంటి గొప్ప బహుమానము. యవ్వన కాలంలోకి వచ్చినటువంటి ఇస్సాకుని గురించి ప్రభు మాట్లాడుతూ, నాకు ఇస్సాకు కావాలి అని అడిగినప్పుడు బలర్పించడానికి ధైర్యము చేశాడు, విశ్వాసం ఉంచాడు. దేవా, నీవు అడిగితే నీకు నేను లోబడతాను, నేను దేనికి భయపడను, నీకు తప్ప. ఇదిగో కుమారుడు లేడు అనే పేరు నాకు భయం కలిగించదు, స్వాస్థ్యము లేదని పేరు నాకు భయం కలిగించదు, లేదంటే నాకు జ్యేష్ఠుడు లేడన్నది భయం నాకేం లేదయ్యా. నీవు నాతో ఉండడమే నాకు చాలు. నీ ఎదుట నేను యథార్థవంతుడిగా, లేదంటే నీవు చెప్పిన మాట వినడమే నాకు ఆనందం అని చెప్పడము అబ్రహాము యొక్క సాక్ష్యమైనది. అందుకని ప్రభు అంటున్నారు, ఇదిగో నీవు దేవునికి భయపడివాడు అని నాకు ఇందువలన కనబడతాను. దేవుని బిడ్డలారా గమనించాలి. దేవునికి భయపడడం అనగా దేవుడు చెప్పిన మాటను తోచా తప్పకుండా పాటించడం అనే సంగతిని గుర్తించడానికి ప్రభుని హృదయాన్ని తెరుచునుగాక. నిజం, దేవునికి భయపడడం అనగా ఆయన ఏమైతే చేయమని మనకు ఆజ్ఞాపించారో, ఏదైతే వద్దని చెప్పారో ఆ విషయాల్లో ఖచ్చితంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. వాక్యమునకు లోబడడమే దేవునికి భయపడడం, ప్రభువు మాటకు విధేయత చూపించడమే. ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అయ్యో, ఇట్లా చేస్తే నో ఏం పర్వాలేదు, ఇట్లా చేస్తే నాకు ఉండదేమో, అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పారు, నేను చేయాలి. ప్రభు అంటున్నారు అబ్రహాం, నీవు దేవునికి భయపడేవాడు అని నాకు తెలుస్తావుదయా. అబ్రహాముని ఎంతగా దేవుడు దీవించారు అర్థం చేసుకోవడానికి మన హృదయంలో ఆనందంతో నింపబడుతుంది ఆ మాటలు విన్నప్పుడు. ఈ శ్రేష్టమైన సమయంలో నోవాహుని గురించి నీవే నీతిమంతుడు కనుక వాడలో ప్రవేశించావు, అబ్రహాము గురించి నువ్వు దేవునికి భయపడేవాడు కనుక అవసరం లేదు, నీ అర్పణ నేను అయిపోయింది, నాకు అదే సంతోషం అని ప్రభు చెప్పి అబ్రహామును సంతోషంతో పంపించినట్లుగా చూస్తున్నాం. మూడోదిగా మనం చూసినట్లయితే సమయంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం మనం ఆలోచన చేసినట్లయితే, సమయంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, అందుకు ఆకీషు రాజు చెప్తున్నటువంటి సాక్ష్యము దావీదుని గురించి చెప్పబడిన ఉన్నతమైన సాక్ష్యము. ఆకీషు రాజు భక్తుడైన, లేదంటే దావీదుని గురించి మాట్లాడుతున్నటువంటి ఉన్నతమైన మాట ఏంటంటే, ఓ దావీదు, నీవు నా దృష్టికి ఎలా కనిపిస్తున్నావు అంటే దేవుని దూత వలె కనబడతా ఉన్నావు. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది, ఎంత అద్భుతమైన. ఒక రాజు, అన్యుడైన రాజు దావీదుని గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నీవు నా దృష్టికి దైవదూత వలె కనబడుతున్నావయ్యా, నీలో ఒక్క తప్పు కనబడట్లేదు, యథార్థత కనిపిస్తుంది నేను చూసినప్పుడు, పరిశుద్ధత కనిపిస్తుంది నేను చూసినప్పుడు,
నీ నమ్మకత్వం చూసినప్పుడు నాకు సంతోషం అయిపోతుంది ఆకీష్. నీ నమ్మకత్వం ఆకీష్ చెప్తున్నాడు, దావీదు నువ్వు దైవదూత వలెనా కనబడతావన్నా. దేవుని దూత వలె కనపడడం అనే అనుభవం ఎంత ఉన్నతమైన అనుభవం. దేవుని బిడ్డలారా గమనించండి, అన్యుడిస్తున్న సాక్ష్యం. ఈ దినము నీ కొరకు అన్యులు ఏమని సాక్ష్యం ఇవ్వగలరు? నీ కొరకు క్రైస్తవులు ఏమని సాక్ష్యం ఇవ్వగలరు? అయ్యో ఆలోచన, నీ కొరకు నీ కుటుంబం ఏమైనా నీకు సాక్ష్యం ఇవ్వగలదా? నీ నీతిని గురించి, నీ యథార్థత గురించి, నీ భక్తిని గురించి, నీ నడవడిని గురించి ఏమని సాక్ష్యం ఇవ్వగలరు? దేవుని దృష్టిలో నీ స్థానం ఏంటి అన్నప్పుడు నువ్వు లోకంలో నీవు పరిపూర్ణతను సంపాదించడమే ఉన్నతమైన విషయం అన్న సంగతిని గమనించాలి. లోకములో నువ్వు సాక్ష్య జీవితము జీవించకపోతే పరమ తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట ప్రభు నీ కొరకు ఏమని ఒప్పుకోగలరు, సాక్ష్యం ఇవ్వగలరు? అన్యుల దేశములో అన్యరాజు అయినటువంటి ఆకీష్ చెప్తున్నాడు, దావీదు నీవు నా దృష్టికి దేవుని దూత వలె కనిపిస్తావన్నా. నహూము గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రవక్త అయిన నహూము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అన్యుల గూర్చి కాదు ఇక్కడ మాట్లాడు, సువార్తికులను గూర్చి మాట్లాడుతున్నటువంటి మాట. సువార్తికులను గురించి మాట్లాడుతూ ఏమంటారు? చదువుదాం. 1వ అధ్యాయం 15వ వచనం, నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయని వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి అని ఒక చోట, మరొక చోట పర్వతం మీద సుందరములై ఉన్నవని మరొక చోట మనం చూస్తాం. సువార్త ఎవరైతే ప్రకటిస్తారో, సమాధానమును ఎవరైతే ప్రకటిస్తారో, సమాధాన కర్తలుగా ఉంటారు, వారి పాదములు పర్వతముల మీద కనబడతాయి. అనగా దేవుని రాజ్యములు వారు పౌరులుగా ఉంటారన్నమాట. ఎంత చక్కని సాక్ష్యం! నీ పాదములు ఎక్కడున్నాయి? నీ అడుగు జాడలు ఎక్కడ కనబడతా ఉన్నాయి? ఆలోచన చేసుకున్నట్లయితే నిజమే. భక్తుడు అంటాడు, నా అడుగు జాడలు నేను ఆయనకి లెక్క చెప్తాను. దేవుని బిడ్డలారా, రక్షింపబడిన వారులారా, నీవు సువార్త ప్రకటించడం నీ భారమై ఉండాలనేది ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. సువార్త నువ్వు ప్రకటిస్తే ఆయన శాశ్వత రాజ్యంలో నేను ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయము 27వ వచనం మనం ఆలోచన చేసుకుంటుంది. ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతూ ఘోరమైన సంగతులను ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా మాట్లాడుతూ ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను, నీ హేయ క్రియలు నాకు కనబడుచు ఉన్నాయి. నీ హేయ క్రియలు నాకు కనబడుతున్నాయి. ఇశ్రాయేలు, నీ ప్రవర్తన నేను చూస్తా ఉన్నాను. ఈరోజు అనుకుంటున్నావేమో, దేవుని సంగం ఈరోజు అనుకుంటున్నావేమో నువ్వు చేసిన క్రియ ఎవరో చూడట్లేదని. అంటే చక్కగా నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటున్నావేమో నీ పాపాన్ని ఎవరికి కనపడకుండా. ఒకవేళ నువ్వు అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నావేమో, లేదంటే ఆ విషయంలో నీ జ్ఞానమును ఉపయోగిస్తున్నావేమో. 3వ కంటికి కనబడిన అనుభవాలు నీకున్నాయేమో. 3వ కంటి అనే అనుభవం. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభు మాట జ్ఞాపకం చేసుకో. నీ హేయ క్రియలు నాకు కనబడతా ఉన్నాయి. ప్రభు ఆయన ఎదుట నేను నిలబడి, ప్రభువా నన్ను ఆశీర్వదించు అనడానికి ముందుగా ఆయనకి నీకు మధ్యలో నీ హేయ క్రియలు కనబడితే నిన్ను ఎలాగ ఆయన ఆశీర్వదించగలరు? నిన్ను దీవించుటకు ఆయన ఏ విధంగా ముందుకు రాగలరు అన్న సంగతిని అర్థం చేసుకుందాం. చాలాసార్లు ప్రభు నన్ను దీవించట్లేదు అన్నట్లుగా మనం మాట్లాడుతున్నాం, ప్రభు అన్యాయస్తులు అన్నట్లుగా మాట్లాడుతున్నాం. కానీ మన యొక్క వ్యక్తిగత జీవితంలో పాపము విషయంలో మన ఆలోచన, పాపం విషయం మన దృక్పథం, ప్రభు మనల్ని చూస్తున్నారు, ఆయన దృష్టిలో నేను తప్పించుకోలేను అనే సంగతిని ఆ ఉనికిలో నువ్వు ఉన్నట్లయితే, నేను సరి చేసుకున్నట్లయితే అది నీకు ఆశీర్వాదం అనే సంగతిని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలును గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం ప్రవక్త అయిన ఆమోసు ద్వారా ప్రభు మాట్లాడుతూ 8వ వచనంలో మాట్లాడుతున్న విషయం చూసినట్లయితే, ఆమోసు నీకు ఏం కనబడతా ఉంది అని అడిగినప్పుడు ఆమోసు చెప్తూ ఉన్నాడు, అయ్యా నాకు మట్టపు గుండు కనబడతా ఉంది, న్యాయపు తీర్పునకు గుర్తిది.
దేవుని న్యాయపు తీర్పు కనబడుతుందని ప్రవక్త అయిన ఆమోస్ చెప్తున్నాడు. దేవుని మాటలు వింటున్న ప్రియమైన బిడ్డలారా, దేవుని న్యాయపు తీర్పు నీకు అవగాహన ఉన్నదా? న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడు, గొర్రెలను మేకలను వేరు చేసే అనుభవంకి వచ్చినప్పుడు అనేకులు వచ్చి, ప్రభువా నీ నామములో మేము ప్రవచించలేదా, నీ నామములో దయ్యములు వదలగొట్టలేదా, నీ నామములో అద్భుతములు చేయలేదా, లేదంటే కానుక ఇవ్వలేదా, ప్రభువా మేము మీ మందిరాన్ని కట్టించలేదా, లేదంటే అది చేయలేదా, ఎన్నో ఉన్నతమైన మాటలు చెప్తున్నప్పుడు ప్రభు చెప్తున్నారంట, నీ అక్రమమున కనబడింది, అక్రమము చేయవాళ్ళ నా ఎదురు నుండి తొలగిపోండి అని ప్రభు చెప్పడము మనం వింటున్నాం కదా. దేవుడు న్యాయాధిపతి. న్యాయపు గుండు కనబడుతుంది, మట్టపు గుండు కనబడుతుంది అయ్యా నాకు. ఆయన న్యాయాధిపతి. ఆయన న్యాయం తీర్చడానికి సిద్ధపడి ఉన్నాడు. వాని క్రియలు చొప్పున ఆయన ఇవ్వడానికి జీతము సిద్ధమైపోయింది. కనుక నీ క్రియలను, నీ బ్రతుకును సరి చేసుకోవాల్సిన శ్రేష్టమైన సమయం ఇది. కాలం గతించిపోతూ ఉంది. ఈ శ్రేష్టమైన సమయంలో ఆమోసుతో ప్రభు మాట్లాడినప్పుడు ఆమోస్ చెప్తున్నాడు, అయ్యా నీ న్యాయపు తీర్పు కనబడిపోతుంది అయ్యా, మట్టపు గుండు కనబడుతుంది అయ్యా, నువ్వు సరి చేసేవాడు అయ్యా, నేను జాగ్రత్త పడతాను అనడానికి ఆమోసు సిద్ధపడిన విధానము. ఆమోసు కనుదృష్టి నీకుండును గాక. ఆమోసు యొక్క మనస్సు మనకు రావాలి. అయ్యా నిన్ను చూసినప్పుడు ప్రభువా, మిమ్మల్ని చూసినప్పుడు ప్రభువా, నీ న్యాయపు, నీ ధర్మపు ఆలోచన కనబడుతుంది అయ్యా. నువ్వు ఎవరిని ఉపేక్షించే పాపమును క్షమించలేని కనులు కలిగిన వాడవని నేను ఎరిగి ఉన్నాను ప్రభు అని నువ్వు చెప్తే దేవుని సంగం ఆయన దృష్టిలో నువ్వు నీతిమంతుడవుతావు. ఒక స్థానం దొరుకుతుంది. అవుతున్నాడు, నా దృష్టికి నీవు నీతిమంతుడిగా కనపడ్డావు కనుక వాడలోనికి ప్రవేశించని చెప్పాడు. దేవాదుడు పరమ రక్షకుడైన దేవుడు పరమ రాజ్యములో నిన్ను చేర్చుకోవాలంటే కనుక నీవు మట్టపు గుండును అనగా దేవుని న్యాయపు తీర్పును గురించి ఆలోచన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే యూదా యెరూషలేము గురించి ప్రభు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మును కడుగుకొనుడి, ఎందుకనగా న్యాయపు తీర్పు రాబోతా ఉంది. ఆ దినం న్యాయాధిపతి అయిన దేవుడు, పక్షపాతము లేని నాయకుడు, తండ్రి ఆ రోజు నిలబడినప్పుడు నిన్ను కడుగుకొని నువ్వు సిద్ధపడకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో మరి చదువుదాం. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. దుష్క్రియలు కనబడుతున్నాయి. న్యాయపు తీర్పులోనికి వెళ్ళిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం లేదు. కనుక ఈ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు నీ దుష్క్రియలు నాకు కనబడకుండా నువ్వేం చేయాలి? వాటిని తొలగించుకో. ప్రవక్త యెషయా ద్వారా మాట్లాడు. ప్రేమ కలిగిన దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ప్రియులారా, యూదా ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నారు. ఓ యూదా ప్రజలారా, ఇశ్రాయేలు జనాంగమా, నా బిడ్డలారా, మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకోండి. మీ యొక్క దుష్క్రియలు నాకు కనబడుతూ ఉన్నాయి. మీరేం చేయాలి? వాటిని తొలగించుకోండి. ఈ దినాన దేవుని మాట్లాడుతున్న ప్రియమైన బిడ్డలారా, ప్రభు ఈ దిన నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. శుద్ధి చేసుకోవడము, కడుక్కోవడము, మన దుష్క్రియలు ఆయన ఎదుట కనబడకుండా మనము ఆ మట్టపు గుండులోకి వెళ్ళినప్పుడు సరిపోయిన వారముగా న్యాయపు త్రాసులో ఆయన చిత్తానుసారమైన జయజీతంతో కనపడేవారంలాగా మనము తేలిపోకుండా ఉందుముగాక. అందుకే దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం చూసినట్లయితే 90వ కీర్తన మోషే భక్తుడు మాట్లాడుతూ 8వ వచనంలో అంటాడు, మోషే భక్తుడు ఉన్నతమైన మాట చెప్తున్నాడు. 8వ వచనం చూసినట్లయితే, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. మోషే భక్తుని మాట ఇది. ఓ ఎంత అద్భుతమైన మాట ఇది.
అద్భుతమైన నీ ముఖ కాంతి అనగా ఆయన ముఖము వైపు చూడాలి. ఆయన వైపు తేరి చూసినప్పుడు మన బ్రతుకంతా అర్థమైపోతుంది. ఆయన వైపు చూడకుండా లోకం వైపు చూస్తున్నావేమో, లోకపు ఆలోచనల వైపు చూస్తున్నావేమో, లోకపు నీతిని అనుసరిస్తున్నావేమో. జాగ్రత్త. లోకపు నీతి అది నీతిగా ఆయన ముందు కనబడకపోతే తేలిపోతా. అందుకనే అన్నాడు, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడతా ఉన్నాయి. వాక్యపు వెలుగులోనికి రావాలి. పరిశుద్ధ లేఖనాల ఉనికిలోనికి వచ్చినప్పుడు, ఆయన ఎదుట నువ్వు మోకరించినప్పుడు, ఆయన నిన్ను గురించి ఖచ్చితంగా తెలియజేసినప్పుడు నిన్ను సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక దేవా నేను నీ ముఖ కాంతిలోనికి వస్తాను ప్రభా, నీ ఎదుటకు నేను వస్తానని చెప్పడానికి సిద్ధపడతావా? ఇది ఒక అనుకూలమైన అవకాశము. లోక సువార్త 23 మనం 23 అధ్యాయం 14 చూసినట్లయితే యేసయ్యను గూర్చి పిలాతు ఇచ్చిన సాక్ష్యము. ఒకవేళ అనుకున్న పూర్వభక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు నీకు ఒకవేళ అదేదో ఒక పెద్ద చరిత్రగా నీకు అనిపిస్తుందేమో, కానీ సజీవుడిగా మన మధ్య సంచరించినటువంటి 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చినటువంటి యేసయ్య, ఆయన గురించి పిలాతు మాట్లాడుతూ 23 అధ్యాయం 14 ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు మనుషుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో మీరు ఈ మనిషిని నా యొద్దకు ఎందుకు తీసుకొచ్చారు? ప్రజల మీద తిరుగుబాటు చేయడానికి ప్రేరేపిస్తున్నాడు ప్రజల్ని అని నా మీదకి తీసుకొచ్చారు కదా. నేను ఆయన బాగా విచారించాను, ఆలోచన చేసినప్పుడు ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శించినప్పుడు మీరు ఇతని మీద అనేకమైన నేరములు మోపారు, కానీ ఒక్కటైనను నాకు కనబడదు. న్యాయాధిపతి అయిన పిలాతు చెప్తున్న మాట, అద్భుతమైన మాట. న్యాయాధిపతి అయిన పిలాతు చెప్తున్న మాట, అనేకమైన నేరాలు మీరు మోపారు, కానీ ఒక్కటి కూడా కనబడట్లేదు. ఇంకా మనం చూసినట్లయితే పిలాతు చెప్పిన సాక్ష్యమును చూద్దాం. యోహాను సువార్త 18 అధ్యాయం 38 మనం చూసినట్లయితే, యోహాను సువార్త 18 అధ్యాయం 38 ఇదిగో ఆయన యందు ఏ దోషము కూడా నాకు కనబడలేదు. మనం అదే విధంగా చూసినట్టు 19 అధ్యాయం 4 చూసినట్లయితే పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. 6 కూడా చూసినట్లయితే ప్రధాన యాజకులను బండ్రోతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము 3 సార్లు ఏ దోషము నాకు కనబడలేదని యేసయ్య గురించి మాట్లాడతాడు. ప్రభువారు నీకు నాకు మాదిరి, ఆయన మాదిరి ఉంచిపోయాడు. దేవుని బిడ్డ, లోకము నీకు సాక్ష్యం ఇవ్వాలి, అధికారులు నీకు సాక్ష్యం ఇవ్వాలి, సంఘము నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ కుటుంబం నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి. అంతకంటే ప్రాముఖ్యమైనది నీ మనస్సాక్షి నిన్ను గురించి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉంది. ఒకవేళ నీ మనస్సాక్షిని తృణీకరించి, ఈ కుటుంబాల సాక్ష్యములు, సంఘము సాక్ష్యము, సమాజం యొక్క సాక్ష్యం తృణీకరించి ఒకవేళ నువ్వు అనుకున్నది కరెక్ట్ అని జీవిస్తే కనుక దేవుడు నిన్ను గురించి మాట్లాడే ఒక దినం వస్తుంది. ఆ దినాన తప్పించుకోలేవు. అందుకనే దేవుని నీవు ఎలా ఉన్నావు, నీ స్థానం ఏంటన్న దానిని నిత్యము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం యెషయా గ్రంథం 60 అధ్యాయము 2 చూసినట్లయితే అందుకనే ఏమంటే సంఘము మేల్కోవాలి దినం. కనుక ప్రభువు ఒక మాదిరిని చూపించారు. పూర్వ భక్తుల జీవితాన్ని మాదిరిగా ప్రభు మన ముందు ఇచ్చారు. నోవాహును చూపించారు, అబ్రహామును, దావీదును, ఇశ్రాయేలు జనాంగం యొక్క పాపమును మనకు చూపించారు. జయ జీవితం జీవించిన భక్తుల్ని మన ముందుకు దేవుడు తీసుకొచ్చారు. అదే దినంలో అదే సమయంలో ఆయనే మన ముందు యథార్థవంతుడిగా నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు. న్యాయాధిపతి అయిన పిలాతు ముమ్మారు ఈయన నీతిమంతుడని చెప్పడం, అంతకంటే ఎక్కువ మార్లే అతడు మనస్సాక్షిని ఒప్పించుకున్నాడు ఈయన నీతిమంతుడని. ఈ సాక్ష్యము కనుక సంఘమా, క్రీస్తును ఎరిగిన బిడ్డ, నువ్వు మేల్కోవాలి. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ అనుభవాలు మిగిలిపోయావో, ఓకే ఇదే కరెక్ట్ అనుకుంటూ అదే రకమైన మంద స్థితిలోకి వెళ్ళిపోయావో, నిద్రమత్తులో ఉన్నావేమో, మేల్కోవాల్సిన అవసరం ఉంది. యెషయా గ్రంథం 60 అధ్యాయం 2 చూసినట్లయితే మొదటి వచనం చూద్దాం.
నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము. ఇదిగో నీకు వెలుగు వచ్చినది, లే. సంఘము మేల్కోవాలి. వెలిగించే దేవుడు నీతో ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏమంటాడంటే ఆ 2వ వచనం చూస్తుంటే, చూడుము భూమిని ఏంటండి, భూమిని చీకటి కమ్మి ఉన్నది, చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను, కటిక చీకటి పాపము కమ్మి ఉన్నది. యెహోవా నీ మీద కానీ నీకు ఒక గుడ్ న్యూస్, శుభవార్త. పాపములో ఉన్న ఈ భూమి మీద కటిక చీకటి, కారు చీకటి అనగా భయంకరమైనటువంటి పాపం కమ్మినటువంటి ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంత పాపమున్న స్థితిలో ఉన్న నీకు నేను వెలిగిస్తున్నా, నువ్వు మేల్కో. ఇదిగో పూర్వభక్తులను చూడు, నన్ను చూడు, నా సాక్ష్యమును చూడు. నువ్వు మేల్కో, నీతి విషయంలో మేల్కో, పరిశుద్ధత విషయంలో మేల్కో. ప్రభు ఆహ్వానిస్తున్నాడు. పరమగీతాల గ్రంథం చూసినట్లయితే సంఘమును గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మరొక ఉన్నతమైన మాటను గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడతాను. పరమగీతాల గ్రంథము సంఘమును గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నా ప్రియురాలా నీవు సుందరివి, నీ ముసుగుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడతా ఉన్నాయి. సంఘమును గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు సుందరివి, నువ్వు నాకు ఇష్టమైన దానివి, అందమైన దానివి, నీలో కలంకము లేదు, మచ్చ లేదు, డాగు లేదు. నీ ముసుగుగుండా, ముసుగులోను చూసినప్పుడే నీ కన్నులు ఎలా కనబడతా ఉన్నాయి, గువ్వ కన్నుల వలె కనబడతా ఉన్నాయి. సంఘమును గురించి దేవుడు ఇలాంటి సాక్ష్యం అవ్వాలి. షూలమితిని గురించి సాక్ష్యం అది. పరమ తండ్రి నిన్ను గురించి ఆ సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సాక్ష్యము ప్రభు నిన్ను గురించి చెప్పాలంటే ఏం చేయాలి? కలంకము లేని స్థితి, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపలు కనబడతాయని మోషే భక్తుడు చెప్పినట్లుగా ఆయన యొద్ద నిలబడినప్పుడు, వాక్యపు వెలుగులోనికి వచ్చినప్పుడు మన కలంకము పోతుంది. మన ముఖము ఆయన ఎదుట సుందరివి నువ్వు అని సంఘముని గురించి చెప్పడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఆ విధంగా సిద్ధపడాల్సిన అవసరం ఉంది. నీ కన్నులు గువ్వు కన్నులు, పరిశుద్ధమైనవి. నీ కన్నుల్లో పాపం లేదు, నీ కన్నులలో అపవిత్రత లేదు. గువ్వ కన్నులు, నిష్కలంకమైనటువంటి దృష్టి. దాని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్లయితే మోషేను గురించి చక్కని సాక్ష్యం ప్రభు ఇస్తూ, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7-8 వచనం చూసినట్లయితే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషేను గురించి మాట్లాడుతూ, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చే ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడదను. యెహోవా స్వరూపమును నిదానించి చూస్తును. హల్లెలూయా. మోషేను గురించి నా స్వరూపమును నిదానించి చూడడానికి అతడు ఆ విధంగా సిద్ధపడ్డాడు. మాట్లాడుతూ అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మొట్టమొదటి నమ్మకమైన వాడు. అంతకుముందు 3వ వచనం చూసినట్లయితే, యెహోవా ఆ మాట వినను. మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. ఈ సాక్ష్యం ఇస్తే నెంబర్ 1 సాత్వికుడు. రెండవదిగా మనం చూసినప్పుడు 7వ వచనంలో నమ్మకమైన వాడు. 3వదిగా చూసినట్లయితే 8వ వచనంలో యెహోవా స్వరూపం అనగా నా స్వరూపమును అతడు నిదానించి చూసేవాడు. 3 శ్రేష్టమైన అనుభవాలు, 3 శ్రేష్టమైన సాత్వికము, నమ్మకత్వము ప్రభుని ముఖాముఖిగా చూసే అనుభవంలోనికి ఆయన తీసుకొచ్చినాయి. కనుక మోషే నిదానించి చూడగలిగాడు. కనుక అంటున్నాడు, మా రహస్య పాపలను మాకు అర్థమైపోయినాయ్యా. కనుకనే అతడు మహా గొప్ప కార్యము చేయడానికి దేవుని చేతిలో వాడబడ్డాడు. ఎర్ర సముద్రపు ఒడ్డున వెనక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రము, ప్రజల యొక్క భయంకరమైనటువంటి అసహరపు ఆలోచనలు, వీటన్నిటి మధ్యన మోషే అన్నాడు, దేవుడిచ్చే రక్షణ కొరకు మీరు చూడండి. నా యొక్క స్వరూపమును అతడు నిజానించి చూసేవాడు.
నిదానించి చూడగలిగినట్లయితే నీకున్న కలవరము, నీకున్న దుఃఖము అంతా పోతాయి. నెమ్మదినిచ్చే ప్రభు యొక్క పాదాలని చూడడానికి, ఆయన ముఖమును చూడడానికి అప్పగించుకోవాలి. మోసే జీవితంలో అనేకమైన గందరగోళపు అనుభవాలు వచ్చిన ప్రతిసారి దేవుని యొద్ద విచారించే అనుభవాలు కలిగిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. కనుకనే మోసే గొప్ప నాయకుడు. ఈ దినం నీ జీవితంలో అట్లాంటి శ్రేష్టమైన ఆశీర్వాద అనుభవాలు రావాలంటే ప్రభువును నిదానించి చూడాలి. అంతకంటే ముందుగా సాత్వికత్వం రావాలి, నమ్మకత్వం రావాలి. దేవుని పనిలో నమ్మకంగా, నీ కుటుంబంలో నమ్మకంగా, నీకు ఇచ్చిన దేవుడిచ్చిన జీవితంలో నువ్వు నమ్మకంగా, నీ భక్తి జీవితంలో నమ్మకంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, లోకమును కాదు ప్రభువుని చూడడానికి నువ్వు అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. ముగించే ముందుగా 2 మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 15వ వచనం చూసినట్లయితే భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్న మాట అంటే, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేస్తాను. అయ్యా ఇదిగో నేనైతే నా మట్టుకు నేను వ్యక్తిగతమైనటువంటి భద్రత, రక్షణ వ్యక్తిగతమైనది. నీ రక్షణ అది నీ వ్యక్తిగతం. నీ రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థించినా నీ అపవిత్రత నీలో ఉండిపోవడానికి అవకాశం లేదు. రక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. అందుకే అన్నాడు, నేనైతే దేవా నేనైతే నీ ముఖ దర్శనం చేస్తానయ్యా, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేస్తాను. ప్రభు ఎదుటి నిలవాల్సిన ఒక దినం రాబోతా ఉంది. అదే నాన్న, ప్రతివారు ఆయన ఎదుటి నిలబడినప్పుడు, ఆ ధవల సింహాసనపు తీర్పు ఎదుటి నిలబడినప్పుడు నీవు ఆయనకి ఏ విధంగా నీ ముఖాన్ని చూపించగలవు. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తానని భక్తుడు దావీదు తీర్మానం చేసుకున్నాడు. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటానయ్యా. నీ ద్వారా నేను ఆశ తీరేది, నిన్ను బట్టే నాకు అతిశయం అని చెప్తా ఉన్నాడు. నేనైతే నీతి గలవాడిని. ఈ తీర్మానం నువ్వు చేసుకోవడానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయ్యా నేనైతే వారిని చూసి పాడైపోయి బట్టి వేరే వారిని బట్టి అయ్యో వాళ్ళందరూ అట్లా నో, నీ మట్టుకు నీవు ప్రభుతో సహవాసం చేయడం ప్రభుకి ఇష్టమైంది. నేనైతే అని చెప్పడానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. ముగింపుగా ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 10, 11, 12 వచనాన్ని మనం చూద్దాం. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికిని ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయములోను ఆ బాహుబలం అంతటి విషయములోను మోషే ఇశ్రాయేలీయుల జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యము విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులు ఎంతవరకు పుట్టారు. మోషేను గూర్చిన శ్రేష్టమైన సాక్ష్యము ఎలా అంట మనం చూసినట్లయితే, ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలు మహత్కార్యం చేయుటకు యెహోవా అతన్ని పంపెనో. చూడండి, దేవుని ముఖాముఖిగా ఎరిగి తన యొక్క దేవుని యొక్క ముఖ దర్శనం, తన యొక్క రహస్య పాపములను చూసుకొని కడుక్కున్న కారణంగా మోషేకు వచ్చిన ఘనత ఏంటంటే, దేవాది దేవుడు మహత్కార్యములు చేయడానికి మోషేను వాడుకున్నాడు. అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు. ఒకవేళ ఇంకా దేని కొరకు పరిగెడుతున్నావేమో, పరిగెట్టిన అవసరం లేదు. నీవు దేవుని ఎదుట నమ్మకంగా నిలవగలిగితే, ఆయన ముఖాముఖిగా ఎరిగి ఆయనతో సహవాసం చేయడం మొదలు పెడితే దేవుడు నిన్నే ఒక అద్భుతం చేసే వ్యక్తిగా వాడుకుంటాడు. దేవుడు తన ప్రజలను ఎదుగుతున్నాడు. నీతిమంతులు కలరేమో అని వారి ద్వారా దేవుడు తన కార్యం జరిగించాలని ఎదురు చూస్తున్నాడు. అది నీవే ఎందుకు కాకూడదు? మోషేని పంపించాను. వాటి విషయంలోను, బాహుబలం అంతటి విషయంలోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నులెదుట కలిగజేసిన మహాభయంకర కార్యముల విషయంలో, ఇశ్రాయేలు కన్నులెదుట మోషే భయంకరమైన కార్యములు జరిగించి ఇశ్రాయేలు ప్రజలు జయోత్సాహంతో ఐగుప్తు నుండి తీసుకుని రాగలిగిన గొప్ప నాయకుడిగా నిలబడడానికి గల కారణం ఏంటంటే, యెహోవాను ముఖాముఖిగా ఎరిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ శ్రేష్టమైన సమయంలో ఉన్న మాటలు ముగించడానికి ఇష్టం.
దేవుని దృష్టిలో నీ స్థానం ఏంటో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. దేవుని సేవకు సహవాసమా, సంఘమా, దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించేసి ఆయన వాక్యపు వెలుగులోనికి రాగలిగినట్లయితే, నువ్వు మోకరించి ఒక్కసారి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకున్నట్లయితే, ప్రభువా నా కన్నులు తెరువు ప్రభువా, ప్రభువా నా స్థితిగతులు ప్రభువా నాకు తెలుసు ప్రభువా, ఒకవేళ రహస్యములు నాకు తెలియకుండా నేను ప్రేరేపించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నానేమో, నా యొక్క దురాభిమాన పాపము నాకు చూపించు ప్రభు అని అడిగితే, ప్రభు స్పష్టంగా శుద్ధి చేయడానికి, నీ యొక్క అపవిత్రతను చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. శుద్ధి చేయబడడానికి నీకు ఇష్టమైతే ఈ క్షణమే ప్రభు ఎద్దకు రా. ప్రభువా కనికరించిన ఆయన నన్ను శుద్ధి చేయ, నన్ను ప్రభు పరిశుద్ధపరుసయ్యా. ఒక నోవాహు సాక్ష్యం, ఒక అబ్రహాము సాక్ష్యం, ఒక దావీదు భక్తుని సాక్ష్యం, పూర్వభక్తుల సాక్ష్యమే కదా ప్రభువా, మా తండ్రి మీరు భూమి మీద పొందినటువంటి సాక్ష్యం, సంఘములోను సహవాసములోను నేను పొందుతూ మీ చేత వాడబడడానికి నన్ను సిద్ధపరుసయ్యా. పరమ రాజ్యములో మీతో ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభు అని అడగడానికి నీకు ఇష్టమైతే ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నారు. ఈ క్షణమే ప్రభుకి అప్పగించుకో. నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు. మరొక అవకాశం నీకు కలుగుతూ ఉంది. ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో అపవిత్రతలో ఉన్నావో ఒక మాటను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆ అపవిత్రత విషయంలో నిన్ను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని సేవకునిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని ఎదుట మనుషుల గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. మనుషుల గురించి నువ్వు ఆలోచిస్తే నిన్ను మోసం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుని ఎదుట యథార్థంగా నిలవడానికి అప్పగించుకో. ప్రభు నమ్మదగిన దేవుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు, ఆశీర్వదించే దేవుడు, తండ్రి ఆయన పాదాలు ఎత్తుకొద్దాం, దీవించబడదాం. దేవుడి మాటలు మన ఉనికిలో దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం కలిగిన తండ్రి మీకు వందనాలు. నీ దృష్టిలో మా స్థానం గొప్పవారమని మేము అనుకుంటున్నామేమో, మీ దృష్టిలో ప్రభు మేము ఎలా ఉన్నామో మాకు ఎలా తెలుస్తుందయ్యా? నీ ముఖ కాంతిలోనికి రావాలి, నీ ముఖ దర్శనంలోనికి రావాలి, వాక్యపు వెలుగులోనికి రావాలని మమ్మల్ని ఆహ్వానించావయ్యా. పూర్వభక్తుల జీవితాలు మా ముందుకు తీసుకొచ్చావయ్యా. వారు గనులుగా ఉండడానికి గల కారణములు ప్రభువా, వారు మీ దృష్టిలో గనులుగా ఉండడానికి కారణం ప్రభువా మా ముందుకు తీసుకొచ్చావయ్యా. మేము కూడా ప్రభా నీ చేతిలో బలమైన ఆయుధములుగా వాడబడడానికి, నీ యొక్క మహిమైశ్వర్యం పొందడానికి, గనులుగా మార్చబడడానికి మాకున్న ఒకే ఒక అవకాశం అయ్యా. మమ్మల్ని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అయ్యా. వాక్యం వింటున్న బిడ్డలని ప్రభా ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ ఎదుట ప్రభా సరి చేసుకోవడానికి కృపణమని, మీ చిత్తానుసారంగా జీవించడానికి కృపణమని, మీరు చే మహిమైశ్వర్యములు పొందడానికి, పరమరాజ్యములో మీతో ఉండడానికి సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు బట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ వాక్యానుసారంగా జీవించడానికి అప్పగించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.